ఇప్పుడు ఏం చూసిండ్రా, తవ్వకాల్లో చర్చి బయటపడ్డదని, తవ్వకాల్లో మసీదు బయటపడ్డదని, లేకపోతే సిలువ బయటపడ్డదని. కానీ లక్ష్మి, గణపతి, శివుడు, వైష్ణవుడు, రాముడు, ఇలా మన చరిత్ర ఆనవాళ్ళు ఎన్నో భారతదేశ తవ్వకాల్లో బయటపడుతున్నాయి. రాజస్థాన్ లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ప్రాచీన నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇవి 11, 12వ శతాబ్దాలకు చెందినవిగా పురావస్తు అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా లక్ష్మీ గణేశుడి విగ్రహ భాగాలు కూడా లభ్యమయ్యాయి. ఇది రాజ్పుత్ కాలానికి లేదా అంతకంటే ముందు యుగానికి చెందినదిగా పురావస్తు అధికారులు భావిస్తున్నారు. ఈ ఆనవాళ్లు మధ్య యుగంలో చరిత్రను తెలుసుకునేందుకు ఉపయోగపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. జుంజున్లోని త్యోందా గ్రామ సమీపంలో రాజస్థాన్ పురావస్తు మ్యూజియం శాఖ ఈ తవ్వకాలను చేపట్టింది. తవ్వకాల ప్రాథమిక దశలోనే 11, 12వ శతాబ్దాలకు చెందిన ఒక గొప్ప ఆలయానికి సంబంధించిన నిర్మాణ అవశేషాలు లభించాయి. ఆ ప్రాంతంలో లక్ష్మీ గణేశుడి విగ్రహ భాగాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా తవ్వకాల్లో రాతితో నిర్మించిన ఫ్లోర్, చతురస్రాకార స్థావరాలపై ఉంచిన రాతి దిమ్మెలు, అర్ధవృత్తాకార నిర్మాణ భాగాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందుకే చెప్తున్నా, భారతదేశం సనాతన హైందవ హిందూ ధర్మదేశం అని.